హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాడ్ న్యూస్ అనేది ముందుగా చెప్తాను. ఎందుకంటే నేను స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ముందు మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాన్ని సాయి పవన్ క్రియేషన్స్గా మార్చడం జరిగింది. ఎందుకు మార్చానంటే నేను లాస్ట్ 6 నెలల నుంచి ఒక స్టోరీ మీద ఉన్నాను. ఆ స్టోరీ రాస్తూ ఉన్నాను, ఒక ఫిలిం చేయాలని చెప్పేసి. ఆ ఫిలిం రిలేటెడ్ నేను సాంగ్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసిన సాంగ్స్ నేను పాడాలి, అలాగే నేను మంచిగా నేను ప్రమోట్ చేసుకోవాలి, అలాగే మంచిగా నేను సాంగ్ నా సాంగ్స్ జనాలకి ఎలా నచ్చుతుందో అని తెలియాలని చెప్పేసి నాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, అదే పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి. ఆ యూట్యూబ్ ఛానల్లో నిన్న నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది, ఒక సాంగ్ వీడియో. ఆ సాంగ్ను మీరు వినాలంటే ఈ డిస్క్రిప్షన్లో అయితే మీకైతే పెడతాను. అలాగే తర్వాత వచ్చేసి మీరు పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ అని కొట్టినా కూడా మీకు యూట్యూబ్లో అయితే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు అక్కడ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ను మీరు క్లిక్ చేసి వినండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి. సాంగ్ అయితే వేరే లెవెల్లో క్లిక్ అయింది. అలాగే 27 లైక్స్ వచ్చాయి, 190 వ్యూస్ ఏమో వచ్చాయి. అంతమందికైనా నచ్చిందంటే గ్రేటే. ఇంకా నాకు మంచిగా రావాలి అని చెప్పేసి నేనైతే కోరుకున్నాను. అందువల్ల సాయి పవన్ క్రియేషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్, అంటే నేమ్ మార్చాను, స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సాయి పవన్ క్రియేషన్స్ అని చెప్పేసి నేను మార్చడం జరిగింది. ఎందుకంటే నేను మూవీ రిలేటెడ్ తీయాలనుకుంటున్నాను కాబట్టి, స్మార్ట్ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ రిలేటెడ్గా కాబట్టి మళ్ళీ కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టే అవకాశం లేదు, నాకు అంత టైం లేదు కాబట్టి ఉన్న ఛానల్నే యూటిలైజ్ చేసుకుంటున్నాను. అందుకనే స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ 123 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్స్కి తక్కువ రీచ్ ఉంది కాబట్టి, అలాగే నేను ఛానల్ నేమ్ మార్చి, అలాగే ఛానల్ బ్యానర్ మార్చి, లోగో మార్చి ఎస్టర్డే నైట్ నేనైతే సెట్ చేయడం జరిగింది. ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఇలా మార్చిన దానికి ఏం చేయాలి, నాకు ఉన్న యూటిలైజేషన్ నేను వాడుకోవాలి కాబట్టి ఇలా మార్చాను. అందువల్ల నేనైతే పెట్టడం జరిగింది. మీరు వీలైతే ఆ సాంగ్ వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను, లేకుంటే నేను ఛానల్ నేమ్ చెప్పాను కదా, ఆ ఛానల్ నేమ్ సెర్చ్ చేసి మీరు యూట్యూబ్లో అయితే వీడియో అయితే చూడండి. చాలా బాగుంది. సాంగ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది, మీరు ఒకసారి చూడండి.